4 సంవత్సరాల 11 నెలలు జనాలను కలవటానికే ఇబ్బంది పడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అకస్మాత్తుగా జనాల్లోకి రావటం, స్టేజీల మీదకి రానియండి 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 మావాడే అని చెప్పి సెల్ఫీలు దిగడానికి తొందరపడటం, రోడ్డు మీద దిగేసి రోడ్డు ఎలా ఉందో పరిశీలించటం, ఎలా చూడాలంటారు ఈ పరిస్థితులన్నీ? 5 సంవత్సరాలుగా జనం సమస్యలు తెలుసుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నాడంటే అతను ఓట్లు అడుక్కోవడానికి రోడ్డు మీదకి వస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నువ్వు పరదాలు లేకుండా బయటకు వచ్చావంటే మరి గతంలో ఎందుకు రాలేదు? సమస్యలు ఎన్ని విధాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలు కానీ లేదంటే మీ మంత్రులు కానీ మీ అధికారుల వల్ల జనం ఎన్ని ఇబ్బందులు పడి సోషల్ మీడియాలో కానీ లేదంటే ఇంకో దాంట్లో కానీ మాట్లాడితే వాళ్ళని కఠినంగా హింసిస్తాం కానీ ఇవన్నిటికి మీరు ఎందుకు స్పందించలేకపోయారు? ఈరోజు మీరు మళ్ళీ అది ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి మళ్ళీ ఓట్ల కోసం మీరు ఈరోజు రోడ్డు మీదకి వస్తే జనం మిమ్మల్ని ఎట్లా ఆదరిస్తారని మీరు రోడ్డు మీదకి వచ్చారని అనుకుంటున్నాను. గత అధికారంలో ఉండి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు రోడ్ల మీదకి వచ్చి జనం సమస్యలు విని లేదంటే వాళ్ళకి ఏదైతే సమస్య ఉందో దాన్ని ఆ సమస్య తీర్చే విధంగా నువ్వు పరిపాలన చేయాలి. కానీ నువ్వు కమ్మగా ఇంట్లో కూర్చొని పబ్జీ గేమ్ ఆడుకుంటా లేదంటే ఇంకోటి చేస్తా వికృత చేష్టలు, నీ ప్రతిపక్ష నాయకుల మీద వికృత చేష్టలు, వాళ్ళ ఫ్యామిలీల మీద లేదంటే ఎవరైనా నీ గురించి ఏదైతే నీ వల్ల ఇబ్బంది పడ్డారో వాళ్ళు నోరెత్తితే గొంతెత్తితే వారి మీద ఏదో కేసులు పెట్టడం లేదంటే రాత్రులు జీవోలు పాస్ చేయటం తప్ప నువ్వు ఏం చేసావు ఈ 4.5 సంవత్సరాలుగా? ఈరోజు ఏదో నువ్వు ఎలక్షన్స్ వచ్చాయి మళ్ళీ నీకు అధికార దాహంతో ఈరోజు నువ్వు రోడ్ల మీదకి రావడం జరిగింది తప్ప. మీరేమో అధికార దాహం అంటున్నారు, మరి ప్రజలను చూస్తేనేమో దాహం గొంతెండిపోతుంది జగన్మోహన్ రెడ్డి మాకు నీళ్ళన్నా ఇచ్చి కాపాడు అంటూ ప్రజలు అడుగుతున్న పరిస్థితి. నిన్న డైరెక్ట్ ఆయన బస్సుకే అడ్డం పడిన పరిస్థితి. ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని? అసలు ఎలా చూడాలి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది అనటానికి నిలువెత్తు నిదర్శనం అతను ఈరోజు చేస్తున్నటువంటి గత 4 రోజులుగా చేస్తున్నటువంటి బస్సు యాత్ర. మీరు గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి 2019లో రోడ్ షోలు చేసేటప్పుడు ఎంతమంది జనం ఉన్నారు? అదే జగన్మోహన్ రెడ్డి మరి అధికారం ఉండి 151 సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు రోడ్డు మీదకి వస్తే అతను సొంత జిల్లాలో కూడా కడప జిల్లాలో కూడా ఇటువంటి జనం రాని పరిస్థితి ఉన్నట్టంటే జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వస్తే కనీసం కే పాల్ గారికి ఎట్లయితే జనం వస్తున్నారో ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కొన్ని ప్రాంతాల్లో ఆ విధంగా జనం రావటం మనం అందరూ చూస్తూనే ఉన్నాం. ఏమని మాట్లాడతాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు? అతను వెళ్తున్న బస్సు కింద రోడ్డే సరిగ్గా లేదు, ఇంక ఇతను ఇచ్చి జనాలకు ఏమని సమాధానం చెప్తాడు? ఇతను చేసింది శూన్యం. ఇతని వల్ల రాష్ట్రం మొత్తం బూడిద పాలైపోయింది. ఇతను నమ్మే పరిస్థితిలో జనం అయితే లేరు. ఇతను చెప్పిన హామీలో ఏ ఒక్కటి నెరవేర్చిన పరిస్థితి లేదు. మళ్ళీ ఇతనే పాట పట్టుకుంటాడు, చెప్పిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నోడు జగన్ అంటాడు. మరి నిజంగా దమ్మున్నోడైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓట్లు అడగడానికి రాకూడదు. మద్యపానం పూర్తిగా నిషేధం చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల ఆర్థిక వ్యవస్థ కానీ వాళ్ళ భర్తల ఆరోగ్యం కానీ కాపాడతాను, నేను మహిళలకు అండగా ఉంటాను, మద్యపానాన్ని రానున్న ఎలక్షన్స్లో 2024 ఎలక్షన్స్ కల్లా నేను పూర్తిగా మద్యపానం నిషేధం చేసి చూపిస్తానన్న జగన్మోహన్ రెడ్డి మరి నీ రోజు నువ్వు ఏ మద్యపానం నిషేధం చేసావు చెప్పు? ప్రతి ఒక్కదానికి ఆకాంక్షలు. కారు ఉంటే రేషన్ కట్ అంటావు, అమ్మఒడి రాదంటావు, ఇంట్లో ప్రతి పిల్లవాడికి అమ్మఒడి ఇస్తానని చెప్పావు. మరి నువ్వు ఈరోజు ఒక్క పిల్లవాడికే ఇచ్చే పరిస్థితి. అట్లా నువ్వు ఏ ఒక్క హామీ నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నావు. మరి ఈరోజు నువ్వు ఓటు అడగటానికి అనర్హుడివి, అది నువ్వే చెప్పుకుంటున్నావు, నువ్వే నీ పాటల ద్వారా చెప్పుకుంటున్నావు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొట్టమొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి, అంటే ఇప్పుడు దాకా రాజ్యసభకి వెళ్ళిన ఎవరైతే ఎంపీ అలియాస్ పార్టీలో నెంబర్ 2 పొజిషన్ అలియాస్ A2 అని ప్రతిపక్షాలను ముద్దుగా పిలిచే విజయసాయిరెడ్డి, ఆయన సభల్లో అయితే ఆయనకు అమ్మ భోజనాలు ఉన్నాయి వెనక్కి రండి, మీరు వెళ్ళిపోయే వాళ్ళు మాకు కనిపిస్తున్నారు అనే పొజిషన్కి ఎందుకు వచ్చారంటారు ఈ విజయసాయిరెడ్డి? అసలు మీరు అడిగిన క్వశ్చన్ అంత వింతగా ఉందంటే ఇక్కడ A1కే దిక్కు లేదు, మళ్ళీ మీరు A2కి జనం కావాలంటున్నారు.
రాజు కిరీటం లేదంటే సైనాధిపతి కిరీటం కావాలంటే ఏడ నుండి వస్తుందండి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వెళ్తేనే జనం అతను పట్టించుకునే పరిస్థితి ఉందంటే మళ్ళీ మీరు విజయసాయి రెడ్డి గారు ఇతని సరే విజయసాయి రెడ్డి గారు గతంలో మరి 9 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక ముఖ్య వ్యక్తిగా పనిచేశాడు. మరి అధికారం వచ్చిన తర్వాత ఈ విజయసాయి రెడ్డి గారు అనే వాళ్ళు అతను వ్యక్తి ఏమైపోయాడు? ఎక్కడన్నా మీకు కనపడ్డా? మాకైతే కనపడాల. మరి జనం సమస్యల మీద ఇతను ఏమైనా పోరాడితే జనం వస్తారండి. ఈ 4 ఏళ్ళుగా అధికారం వల్ల వీళ్ళు అధికారాన్ని ఉపయోగించి నలుగురికి ఉపయోగపడితే, లేదంటే జనం సమస్యలు తీర్చుంటే ఏమన్నా వీళ్ళు ఏ సమస్య తీర్చారని వీళ్ళ దగ్గర జనం వస్తారు. ఈరోజు వీళ్ళు ఏమన్నా నీటి సమస్య తీర్చారా? పోలవరం పూర్తి చేశారా? మోడీ గారిని అడిగి ఏమన్నా ప్రత్యేక హోదా తెచ్చారా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఢిల్లీలో ఇదే విజయసాయి రెడ్డి గారిని పెట్టి గోల చేశారుగా, ప్రత్యేక హోదా మా హక్కు, ఆంధ్రుల హక్కు ఇది, లేదంటే ఎంపీలను మొత్తం రాజీనామా చేస్తాం, తెలుగుదేశం పార్టీ ఎంపీలను కూడా రాజీనామా చేసి రాండి. మరి ఈరోజు మరి మీ ఎంపీలని రాజీనామా ఎందుకు చేయించలేకపోయారు? భయం మీ మీద ఉన్న కేసులు అంటే భయం, మోడీ గారు అంటే భయం. ఏమని వస్తారు? మీరు ఎంపీగా ఉండి ఏం చేశారు చెప్పండి? ఏం తీసుకొచ్చారు? ఏ నిధులు తీసుకొచ్చారు? మీరు సాక్షాత్తు ఏదైతే గుడి లాంటి సచివాలయాన్ని కూడా తాకాటు పెట్టుకున్నారంటే హెచ్డిఎఫ్సి బ్యాంకుకి. నిన్నగాక మొన్న వెలుగులోకి వచ్చింది మళ్ళీ విజయవాడలో ఉన్నటువంటి ఇవి భవానీ హిల్స్ను కూడా తాకట్టు పెట్టుకున్నారంట. ఇంకా ప్రభుత్వం ఆడికి వెళ్తుంది. ఇంకా కొన్నాళ్ళు పోతే ఇప్పుడు ప్రస్తుతం రానున్న రోజుల్లో ఎవరైతే మద్యం తాగుతారో దాని మీద కూడా వీళ్ళు అప్పు తీసుకోవడం జరిగింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఇంకా సమయం ఉండుంటే, ఇంకా కొన్నాళ్ళు సమయం ఉండుంటే అతని అధికారానికి రేపు పుట్టబోయే పిల్లల మీద కూడా ఇతను లోన్ తీసుకొచ్చుకునే పరిస్థితి కనపడుతుంది. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఇప్పటికీ కాన్ఫిడెంట్గా వై నాట్ 175 ఎలా చెప్పగలుగుతున్నాడు అంటారు? వై నాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పట్లా. నా వెంట్రుకు కూడా పీకలేరు అన్న జగన్మోహన్ రెడ్డి గారు, వై నాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నన్ను చూసి ఓటేయండి అని అడుక్కునే పరిస్థితికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పుడు కూడా తప్పు చేస్తున్నారు. నన్ను చూసి ఓటేయండి అని కూడా మీరు అడగకూడదు. ఈ ఒక్కసారికి నాకు ఓటే ఇచ్చండి అన్న పరిస్థితి మీది. ఈ ఒక్కసారి కన్నా వేయండి. గతంలో ఒక్కసారి వేయండి అన్నారు, మరొక్కసారి వేయండి అని ప్రాధాయపడితే కూడా వెయ్యని పరిస్థితుల్లో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనం ఉన్నారు. వై నాట్ 175 అని ఎక్కడ చెబుతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు? అసలు అతని కాన్ఫిడెన్స్ మీకు ఎక్కడ కనపడుతుందో నాకేం అర్థం కావట్లా. అతను నిజంగా కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తి అయితే డేరాలు కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి, హెలిప్యాడ్లో దిగిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు జనాల్లోకి రావాలన్న ఆలోచనలో అయితే ఉండడు. ఎన్నికల ప్రచారం చేసుకోకూడదా? సర్లే, ఇంకేదంటే తాడు లేనప్పుడు బంగారం అన్నా కావాలి, బంగారం లేనప్పుడు తాడు అన్న కావాలన్నట్టు ఉంది తప్ప రెండు ఒకసారి ఉండే పరిస్థితి అయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో అయితే కనపట్టలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థం కాదు. మొత్తం మీరు చూసుకుంటే గతంలో ఎట్టయితే మంటలు మండే విధంగా పిచ్చి కోతలు కూర్చి పిచ్చి వాగుడు వాగిన నాయకులంతా ఈరోజు ఏమైపోయారు? ఎందుకు కామైపోయారు? ఎక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, రేపు మేము ఎందుకు ఇబ్బంది పడాలి అని మీరు చూసుకుంటే గత 6 నెలల నుంచి మొత్తం వైసీపీ క్యాడర్ మొత్తం కామ్ అయిపోయింది. ఎక్కడ మేము అధికారం కోల్పోబోతున్నాము, అధికారం కోల్పోతే రేపు మేము జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని మేము ఎట్లా పడితే అట్లా చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ మేము ఈ నోటికి వచ్చినట్టు వాగాము. రేపు అధికారం మారితే మా పరిస్థితి ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆదుకునే పరిస్థితులు అయితే లేరు అన్న ఒక ఆలోచనతో వాళ్ళు ఈరోజు వైసీపీ క్యాడర్ మొత్తం కామ్గా ఉండటం జరుగుతుంది. 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాలు గెలవటం కాదండి జగన్మోహన్ రెడ్డి గారు, 175 మంది హార్ట్ఫుల్గా బీఫామ్ తీసుకొని రేపు ఎలక్షన్లో నిలబడబోతున్నారు. అది చూసుకుంటే బాగుంటుందని నా ఆలోచన.